హల్లెలూయా. స్తోత్రం. జీవాధిపతి అయిన యేసు నామానికే మహిమ ఘనత కలుగును గాక. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుతూ ఉన్నాడు గనక మనము ఏకాత్మ కలిగి ఏకైక దేవుడని, పరిశుద్ధమైన దేవుడని, పరిపూర్ణమైన దేవుడని మనము ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాం. ఈ వారమంతా ఆయన కృపతో నింపాడు మనల్ని. ఈ వారమంతా కూడా ఆయన దయగలిగిన హస్తాలతో మనల్ని దీవించి ఆశీర్వదించి కృపతో ఉంచాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన్ని ఆత్మతో సత్యముతో మనము ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. దేంతో? ఆత్మతో సత్యముతో. అందరూ కూడా మీ జీవ గ్రంథాలు ఓపెన్ చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదవగా విందాం. జీతగాడు కనుక గొర్రెలు అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసు, మాకు మీరు దొరికినందుకు మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు. మంచి కాపరిగాను, మంచి పనివాడిగా మమ్మల్ని మీ సారిపైన సిద్ధపరిచి కృప చూపినవాడా. లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డల్ని చూడండి, వినండి, వారిని ఆశీర్వదించండి. ఈ కలవరి బిడ్డల్ని, కూడి ఉన్న బిడ్డల్ని, అంతరం ద్వారా ఇంటున్న బిడ్డల్ని కూడా మీరు చీయోనులో నుండి స్థిరపరిచి పరలోకానికి సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? జీతగాడే ప్రాణం పెట్టేది ఎవరు? నీ కోసము ప్రాణమిచ్చిన నా యేసు ప్రభు. నీకు ఆయనకి ఏ సంబంధం లేకపోయినా, ఆయన ఇంటి పేరవాడి కాకపోయినా, ఆయన కులస్తుడు కాకపోయినా, మానవుడవు. హల్లెలూయా. కేవలం ఒక్క మానవుడు అన్న దానితోనే నీకు కాపరిగా వచ్చాడు. ఏమొచ్చాడు? నీకు కాపరిగా, జీవము ఇచ్చేవాడిగా, జీవాధిపతిగా ఆయన అంత కోట్లాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడే ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఈ మంచి మానవుడి కోసము, ఏ మంచి తెలియని మానవుడి కోసము, మాట తప్పే ఈ మానవుడి కోసము ఆయనే దిగి వచ్చారు. దేనికి తెలుసా? మన పితరుడైన ఆదాము, మొదటి ఆదాము చేసిన తప్పుని సరిచేయటానికి, తనతో పరదేశంలో ఉండటానికి మొదట చేశాడు. ఆదాముని అమలు చేసి శుద్ధించి వారికి అన్ని సౌకర్యాలు కలిగించి అతనితో పెట్టుకున్నాడు. ఆ సంబంధం తెగిపోయింది. ఏమైపోయింది? ఆ సంబంధం అపవాది తెగొట్టేశాడు, కట్టేసేశాడు. దానిని కలపడానికి మళ్ళీ ఆయనే వచ్చి ఆయన దగ్గరికి తీసుకెళ్ళటానికి మంచి కాపరిగా, జీవాధిపతిగా, జీవము కలిగిన వాడిగా ఆయనతో ఉండటానికి, ఆ పులులు మేకలు కలిసి ఉండే స్థలములో ఉండటానికి, ఆ బంగారపు వీధుల్లో ఉండటానికి, నిన్ను తీసుకుని వెళ్ళటానికి మంచి కాపరిగా. ఏంటంట? మంచి కాపరి. మంచి కాపరి నా కాపరి, నాకులేమి కలుగదు. ఆయన మన కాపరిగా ఉంటే, మన కుటుంబానికి అండగా ఉంటే, మన కుటుంబంలో లేమి కనిపించదు, చీకటి కనిపించదు, సమాధానముగా ఉంటుంది. హల్లెలూయా.
ఏముంటుంది? సమాధానముగా. నీ బిడ్డలకి నీకు సమాధానం, నీ పిల్లలకి నీకు సమాధానం, నువ్వు చేసే ఉద్యోగంలో సమాధానం, నువ్వు చేసే చేతి పనిలో సమాధానం, నువ్వు చేసే వ్యాపారంలో కూడా సమాధానం. సమాధానం ఎందుకంటే మంచి కాపరి ఉన్నాడు నీకు, నిన్ను కాపాడేవాడు ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు. అందుకే నీవు ఎన్ని కుప్పిగంతులేసినా, కప్పలాగా ఎగిరినా ఆయన చూచుతూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన జీవాధిపతి. ఎవరంట? జీవాధిపతి. అలాగే 2 రాజుల గ్రంథములోకి రండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. హల్లెలూయా. ఏం చేసి తలుపు వేశాడు. వారిద్దరే ఉన్నారు. ఆ బిడ్డ కోసము తండ్రి అయిన దేవుడిని వేడుకుంటూ తండ్రికి ప్రార్థన చేసి పోయిన జీవాన్ని మళ్ళీ తిరిగి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరుకి అనుగ్రహించింది సృష్టికర్త అయిన దేవుడు. ఈ చిన్నవాడికి చేసింది దేవుడు పెంచుకుంటున్న, దేవుడు ఏర్పరచుకున్న తన సేవకులు. హల్లెలూయా. పేతురు గారు కూడా ఒక చిన్నదానిని మాటతోనే బతికిస్తాడు. దీంతో మాటతో, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఏం కావాలి? నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ ఉంటే చాలు. మా జీవితం బాగుపడుతుంది, మా కుటుంబము నీ కుటుంబముగా మారుతుంది, యేసు కుటుంబముగా మారుతుంది. యేసు కాపరిగా ఉంటారు. ప్రతి వారు కూడా వారి వాహనాల మీద రాసుకుంటారు, యెహోవా నా కాపరి. గేట్ల మీద రాసుకుంటారు, పళ్ళ మీద, అన్నిటి మీద నా కాపరి, నా కాపరి అని. ఎందుకో తెలుసా? అతడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ వేసుకోలేకపోతే నీ కాపరే బ్రేక్ వేస్తాడు. హల్లెలూయా. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నీ కాపరి నిన్ను కాపాడతాడనే విశ్వాసముతో నా కాపరి యెహోవా. ఎవరంట? కాపరి. నీకోసం నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, మళ్ళీ ఆయనతో తోడుకుని పోవచ్చున్నానికి సిద్ధపడుతూ ఉన్నవాడు యేసునాథుడే. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా నీకోసం ప్రాణం పెట్టారా? ఈ లోకంలో ఎవరైనా నీకోసము ఒకరితో 40 కొరడా దెబ్బలు తిన్నారా? ఎవరైనా ఎవరైనా ఎవరైనా. అందుకే బాబా నాకు పాట రాశాడు, ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణము అంటారు. ఏమంటారు? ఎవరెవరు ఎదురొస్తారు, నీ ప్రాణానికి నా ప్రాణం అంటారు. నీవు కష్టము కలగగానే, ఇబ్బంది కలగగానే వారు ఏమైపోతారు? నీకోసము నీ కాపరున్నాడు, నీకోసము నీ కాపరున్నాడు. ఓ మై సన్, మై డాటర్, మై నా కుమార్తె, మై నా కుమార్తె అని ఆయన పిలుచుతూ ఉన్నాడు, పిలుచుతూ ఉన్నాడు, కాయిచూ ఉన్నవాడు నీ దేవుడు. అందుకే ఆయన మంచి కాపరి. దేనికి? నీ కుటుంబానికి కాపరి, నీ బిడ్డలకు కాపరి, నీ భవిష్యత్ అంతటికి కూడా ఆయనే కాపరి. ఆయనని నమ్ముకుంటే నీ కథ అంతా మార్చేస్తాడు. ఆయనని నమ్ముకుంటే నీ స్థితిగతులు మారిపోతాయి. ఆయన్ని నమ్ముకుంటే నీ రూపమే
రూపాంతరము చెంది సీతాకోక చిలుకలాగా అందరిని ఆకర్షించేవాడిగా, అందరూ నీ మీద ప్రేమ చూపించేవాడిగా, ఆ ప్రేమ బుద్ధి నీ మీద కరుణ చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకని? నీవు ఆయన బిడ్డవి. ఎవరు బిడ్డవి? నువ్వు ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందావో, పాత జీవితాన్ని పాతి పెట్టావో, గొంగల పురుగు జీవితాన్ని విడిచిపెట్టావో, సీతాకోక చిలుకగా నీవు రూపాంతరం చెందినప్పుడు నుండి ఆయన సొత్తు. అందుకే కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని నా పరిశుద్ధమైన రక్తముతో కొన్నా. ఇప్పుడు ఇది కొన్నాక ఎవరు సొత్తు అవుతుంది? కొన్నవారి సొత్తు అవుతుంది. మీరు కూడా అప్పుడప్పుడు వాడుతుంటారు స్త్రీలు ఒక మాట, ఏమంటారు? నా రక్తాన్ని ధారపోసి కన్నాను రా వీడిని. ఏం పోసి? రక్తాన్ని ధారపోసి కన్నానంటారు. ఎన్నాళ్ళు? 10 మాసాలు మోసిన. నీవు 10 మాసాలు మోసి నీ రక్తంతో కొన్నాను అని నీకు ఇబ్బంది కలగ చేసినప్పుడల్లా అంటూ ఉన్నావు. కానీ నీ తండ్రి ఎన్నడు అన్నాడు, ఒక్కసారి పరిశుద్ధులకు ఒక్కసారే చెప్పబడింది. పరిశుద్ధమైన జీవితాన్ని నీవు స్వీకరించినప్పుడు నీ పాత జీవితాన్ని ఆయన దాచిపెట్టడు, పాతిపెట్టలేవు. దానిని తవ్వడు. వెనక్కి తిరిగి చూడకుండా ముందు వాటి కోసమే పరుగులు తీయాలని నీ తండ్రి ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్య కోసమే బతికే జీవితం నీకుంటే, యేసుని ఆహ్వానించేది ఉంటే, రవయ్యా యేసయ్య నా ఇంటికి, నీ రాకకై వేచి వేచి ఉన్నాను, రవయ్యా యేసయ్య నా ఇంటికి అని నీవు పిలవగలిగితే నీ ఇంట్లోకి వస్తాడు. పిలవకుండానే జక్క ఇంటికి వెళ్ళిన వాడు, పాపి 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 అని ముద్ర వేసిన జక్క ఇంటికి వెళ్ళిన వాడు, నీవు పరిశుద్ధముగా జీవించుతూ పరిపూర్ణముగా భూమి మీద నీ నడకని, నీ పడకని, నీ శ్వాసాన్ని, నీ కుటుంబాన్ని ఆయనకి అప్పగించుకున్నప్పుడు నీ ఇంటికి రాడా? వస్తాడు. అప్పుడు నువ్వేమని వాడాలి తెలుసా? రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అని పాడగలిగితే నీతో ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నీ ఒంట్లో ఉంటాడు. నువ్వెక్కడ? ఏ ముసలమ్మ కబుర్ల దగ్గర, ఏ టీవీకో, ఏ లోకముచ్చట్లో నీవు ఉంటే నీ ఇంటి అలా ఉంటాడు. నీ సన్నిధానముల్లో ఏముంది? ఆయన సన్నిధానంలో ఆనందం, ఆయన సన్నిధానంలో దీవెన, ఆయన సన్నిధానంలో ఆశీర్వాదం ఉంది. ఈ లోకముచ్చట్లో ఏముంది? ఆ టీవీ దగ్గర కొద్ది నిమిషాల ఆనందం, ఆ కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ దుఃఖమే, మళ్ళీ చీకటి. చీకటిని ఆవరిస్తూ ఉన్నావు. ఎలుగైన దేవుడిని విడిచిపెట్టి చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. ఆయన అందుకే యెషయా గ్రంథం 60 అంటాడు, మొదటి వచనములో, లెమ్ము, తేజరిల్లుము, నీ మీదకి యెహోవా మహిమొచ్చింది. యెహోవా మహిమొచ్చింది. లెమ్ము, తేజరిల్లుము. నీ కుటుంబము తేజరిల్లాలి, నీ బిడ్డలు తేజరిల్లాలి, నీ ఉద్యోగాలలో ప్రమోషన్ ఉండాలి, నీ చేతి పనిలో విస్తారమైన పని ఉండాలి, నీ వ్యాపారంలో విస్తారమైన లాభం ఉండాలి, నీ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆశపడే ప్రాణాలను తృప్తిపరుచుతాడు గనక. 21:4 వచ్చిన ప్రకారం ఇంటికెళ్ళా చూసుకోండి. నీ కోరికను సిద్ధింపచేసేది నా తండ్రి, నీ ఆలోచనలు సఫలపరిచేది నా తండ్రి. నువ్వేదైతే నీ బిడ్డల పట్ల ఆలోచన కలిగి ఉన్నావో దానిని సఫలపరిచేది ఆయన. ఎప్పుడు? ఆయనతో నీవు, నీతో ఆయన ఉంటే, ఆయన నీకు కాపరిగా ఉంటే, నీకు మంచి కాపరిగా నీవు స్వీకరించగలిగితే ఆయన నీతో, ఆయనతో నీవుండి ఆ జక్క ఇంట్లో ఉన్నట్టుగా నీ ఇంట్లో ఉంటాడు. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉండా నీ దగ్గరికి రావట్లా. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథము
8వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట అంటాడు, మీరు కొండెమలాడుతూ మీ పని వారి చేత భయంకరమైన పనులు చేపిస్తూ వ్యాపారాలు చేయిస్తూ మీరు అట్టి ఉపవాసము నాకు ఇష్టమా? ఎలా ఉండాలి నీ ఉపవాసం? దేవుడికి ఇష్టానుసారంగా ఉండాలి నీ ఉపవాసం. దేవుడి హృదయాన్ని నీవు దోచుకునేటట్టుగా ఉండాలి. అది ఆయన కోరుకునే ఉపవాసం. ఉపవాసాలు చాలా ఉన్నాయి. ఈ ఉపవాసం ద్వారా ఒక్కరోజు ఉపవాసం చేసిన వారు ఉన్నారు, 2 రోజులు చేసిన వారు ఉన్నారు, 3 రోజులు చేసిన వారు ఉన్నారు, 7 రోజులు చేసిన వారు ఉన్నారు, 21 రోజు చేసిన వారు ఉన్నారు, 40 దినాలు చేసిన వారు ఉన్నారు. హల్లెలూయా. వీరిలో నీ పేరు ఎక్కడుందో నీవే చూసుకో. 1 రోజులో ఉందో, 2 రోజుల్లో ఉందో, 3 రోజుల్లో ఉందో, 7 రోజుల్లో ఉందో, 21 రోజుల్లో ఉందో, 40 రోజుల్లో ఉందో, నీవెక్కడో తెలుసుకో, చూసుకో, పరిశోధించుకో. నా స్థితిగతి ఏంటని దేవుడితో పోరాడు. అన్నాలాగా పోరాడు. ఆదాములాగా చెట్టు చాటుకెళ్ళొద్దు, ఆ టీవీలు కత్తుకోపోవద్దు, ముసలమ్మ కబుర్లు కత్తుకుపోవద్దు. నీవు తండ్రితో అతుకో, కనెక్ట్. నీ తండ్రితో కనెక్ట్. సియోనులో నుండి నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి ఎన్ని దీవెనలో, అన్ని దీవెనలు నీవు స్వతంత్రించుకోవాలి అంటే నీవెవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? నీ కోసము ప్రాణం ఇచ్చిన వాడితో ఉండాలి. నీ కోసము త్వరగా రానగిన వాడి కోసం ఉండాలి. నీవు తినవలసిన 1 కోట్ల దెబ్బలు ఎవరు భరించారు నీ బాధని, వారితో ఉండాలి. అంతేకాని ఆనాటి నుండి ఐగుప్తు జనాంగం ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు? కొంతకాలమైనాక, కొంత నడక సాగినాక వారిలో ఏం సాగింది? సొనుగుడు వచ్చింది, గొనుగుడు వచ్చింది, శోధన వచ్చింది. ఏమొచ్చింది? 3 వచ్చేసింది. ఆ 3 రాకుండా నీవు జాగ్రత్త పడాలంటే నీ కాపరి దగ్గరే ఉండాలి. నీ కాపరి దగ్గరుండి నీకు క్షేమం నడిపిస్తాడు. నీ కాపరి శ్రమలోనైనా నిన్ను విడువడు. కష్టాల కొలిమి నిన్ను కొంగ తీసినా, నీ కుటుంబంలో కష్టాలతో కొంగ తీసినా, అనేకమైన ఇబ్బందులు నీకు ఎదురైనా నీ కాపరి ఉంటే వాటన్నిటినీ ఏం చేస్తాడు? దీవెనలుగా మార్చాడు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకుందు. ఆయన బిడ్డలకి ఏదైనా చేయగలడు. మంచి మేత పెట్టి, మంచిగా పోషించి, మంచిగా పరదేశికి తీసుకెళ్తానికి నీ కాపరి, నీ కాపరి. ఆ కాపరి లేకపోతే నీకు దిక్కు లేదు. ఏం లేదు? దిక్కు లేదు. అందుకే యెషయా గ్రంథములోకి రండి. యెషయా గ్రంథము 38:5 చదవగా విందాం. యెషయా గ్రంథం 38:5. దానికోసమే మన ప్రార్థన అంగీకరించాలి, మన జీవితాన్ని అంగీకరించాలి, మన బాప్తిసాన్ని అందించాలి, విశ్వాసాన్ని అందించాలి. అప్పుడే నీవు
శిరముగా ఉంటావు, సియోను కొండలాగా ఉంటావు, దేవుని బిడ్డగా ఉంటావు. ఎలా ఉంటావు? దేవుని బిడ్డగా ఉంటావు, దేవుని బిడ్డగా ఉంటావు. దానికోసమే తండ్రి నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, మంచి కాపరిగా ఉన్నాడు. కనుక మనము ఆయన గొర్రెలుగా ఉందాం, ఆయన ప్రజలుగా ఉందాం. ఆయన మేపు గొర్రెలు గాని 100వ కీర్తనలో చెలవిచ్చినట్టుగా ఆయనే దేవుడని తెలుసుకున్నాం కనుక ఆయనే సృష్టికర్తని, ఆయనే నిజమైన దేవుడని, భూమి ఆకాశమును కలక చేసిన వాడు ఆయనేనని ఆయన వద్దకు వచ్చాం. అలాగే ఆయన గొర్రెగా మనముందాం. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.